నమస్కారం ఎంఎం న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైభవంగా పైడితల్లి అంబలం పూజ. జిల్లా ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని పూజలు నిర్వహించిన మజ్జిసిరి సహస్ర. అవగాహనాత్మకంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం. వాహన కాలుష్యం తగ్గించి విరివిగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చిన కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి. మన్యం జిల్లాలో విద్యార్థుల ఆరోగ్యంపై ఆరా తీసిన మంత్రి సంధ్యారాణి. మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు ఆదేశాలు. విజయనగరం పట్టణంలోని కోట ప్రాంగణంలో శ్రీ పైడితల్లి అమ్మవారి అంబలం పూజ అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉత్సవంలో రంగురంగుల విద్యుత్ దీపాలతో పుష్పాలతో అమ్మవారి మండపాన్ని అలంకరించారు. అమ్మవారి భక్తుల భజనలతో కోట ప్రాంగణమంతా పులకించిపోయింది. కాగా అంబలం పూజలో ప్రముఖ సమాజ సేవకురాలు చిన్నశ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు మజ్జి సిరిసహస్ర పాల్గొన్నారు. ఈ మేరకు కోట ప్రాంగణానికి చేరుకున్న ఆమెకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి సిరిసహస్రకు తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అమ్మవారి దీవెనలు జిల్లా ప్రజలందరికీ ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చిన్నశ్రీను సోల్జర్స్ ఉపాధ్యక్షులు తోటవాసు, ఇతర సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఓం వస్తు వస్తు ఐదు సార్లు ఓం ప్రాణ స్వాహ ఓం ప్రాణ స్వాహ ఓం జ్ఞాన స్వాహ ఓం బ్రహ్మణ స్వాహ. పుష్పాలు కానీ తమలపాకు కానీ అక్కడ నమస్కారం చేయండి. తాంబూలం సమర్పి కార్యక్రమం ఆర్కెస్ట్రా ప్రారంభం అవుతుంది. అందరూ వచ్చి కూర్చోండమ్మా. బాబా కూర్చోండి. భక్తులందరూ కూడా కూర్చోవాలి. వెనక్కి కూర్చున్నారు. శ్రీకాకుళం జిల్లా లావేరు జి సిగడం మండలాల్లో జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ నాగేంద్రబాబు సుడిగాలి పర్యటన చేశారు. ఈ మేరకు ఆయనకు కూటమి నాయకులు బైక్ ర్యాలీతో స్వాగతం పలికారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ప్రజలు ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం జి సిగడం మండలం దేవరవలస వద్ద మడ్డువలస కాలువను సందర్శించిన ఆయన రైతులతో చర్చించారు. మడ్డువలస కాలువ కొనసాగింపు పనులు ఏళ్ల తరబడి జాప్యం జరుగుతుండటంతో ఈ ప్రాంత రైతాంగానికి సాగునీటి సమస్య తలెత్తకుండా నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని ఆంధ్ర విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులు మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా లీవ్ డ్రగ్స్ సేవ్ లైఫ్స్ అని నినాదాలు చేస్తూ ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి కోట జంక్షన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏవీఎస్ వైస్ ప్రెసిడెంట్ హనోగ్ మాట్లాడుతూ ఎంతో మంది విద్యార్థులు, యువత మత్తు పదార్థాలకు బానిసలై వారి జీవితాన్ని కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులంతా మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, అలాగే దీనికోసం సమాజంలో మార్పు వచ్చే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు చాణిక్య, జిల్లా కార్యదర్శి నవదీప్ యాదవ్, ఆంధ్ర విద్యార్థి సంఘం నాయకులు, విద్యార్థిని విద్యార్థినులు పాల్గొన్నారు. ఈరోజు విజయనగరం పట్టణంలో ఉన్నటువంటి జూనియర్ కళాశాలకు సంబంధించి విద్యార్థులందరికీ లీవ్ డ్రగ్స్ సేవ్ లైఫ్స్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టి విద్యార్థులకి ఈ యొక్క డ్రగ్స్ కోసం, మాదక ద్రవ్యాల కోసం విద్యార్థులు వీటన్నిటి నుండి దూరంగా ఉండాలన్నటువంటి ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. అయితే మీరు చూస్తూ ఉంటారు, ఈ యొక్క రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, ఈ యొక్క జిల్లాలో కావచ్చు, చాలామంది విద్యార్థులు వారి యొక్క విద్యార్థి దశ నుండే వారు చాలామంది డ్రగ్స్కి అలవాటు పడుతున్నారు, మాదక ద్రవ్యాలకు అలవాటు పడుతున్నారు. దీనివల్ల వారి యొక్క కుటుంబాలన్నీ కూడా రోడ్డున పడే అవకాశం
అవకాశం ఉంటుంది. మనం ఇప్పటి వరకు చూస్తూ ఉన్న ఈ యొక్క రాష్ట్రంలో చాలామంది విద్యార్థి దశలోనే వీటికి బాగా బానిసలయ్యి ఎంతోమంది విద్యార్థులను ఇబ్బంది పెట్టడం కావచ్చు, వారి యొక్క కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడం కావచ్చు, లేదంటే వారి యొక్క పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారిని ఇబ్బంది పెట్టడం కావచ్చు. ఈ మత్తులో ఉండటం వల్ల వారి యొక్క జీవితాలను కూడా నాశనం చేసుకుంటున్నారు. వీటన్నిటి నుండి విద్యార్థులు దూరంగా ఉండాలి. విద్యార్థులతోనే ఈ యొక్క సమాజం కూడా బాగు చేయాలి, ఈ యొక్క సమాజం బాగుపడాలి విద్యార్థి దశ నుండి అనేటువంటి ఒక ఆలోచనతో ఈరోజు విజయనగరం జిల్లాలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించుకున్నాం. మేము కూడా విద్యార్థులకు అందరికీ మేము తెలియజేస్తున్నాం, ప్రతి ఒక్కరు కూడా ఈ డ్రగ్స్కు దూరంగా ఉండండి. డ్రగ్స్ని అందరూ కూడా వదిలి మీరు యొక్క మంచి జీవితాలకు అడుగుపెట్టాలని ఆంధ్ర విద్యార్థి సంఘం నుంచి మేమందరం కూడా కోరుకుంటున్నాం. విజయనగరంలో ర్యాలీ కాంప్లెక్స్ నుండి విజయనగరం కోట జంక్షన్ వరకు ర్యాలీగా విద్యార్థులందరూ కూడా స్వస్థంగా వచ్చారు. వాళ్ళు కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. లీవ్ డ్రగ్స్ సేవ్ లైఫ్స్ అనే ఒక స్లోగన్తో ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఎంతో ఉత్సాహంతో ఈ యొక్క డ్రగ్స్కు దూరంగా ఉండాలి, సమాజం కూడా దూరంగా ఉండాలనేటువంటి ఒక ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ కూడా చాలా ఆనందంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. విద్యార్థులకు కూడా ఆంధ్ర విద్యార్థి సంఘం తరపు నుంచి వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. పద్మనాభం మండలంలో వివిధ పరిశ్రమలు ఏర్పాటు చేయడం ద్వారా ఉపాధి అవకాశాలు పెంచుతామని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలో కొత్తగా ఎంపికైన టీడీపీ మండల కమిటీతో ఆయన ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో మొట్టమొదటి ఎంఎస్ఎంఈ పార్కుకు పద్మనాభం మండలంలో శ్రీకారం చుట్టామని గుర్తు చేశారు. భూసేకరణ జరుగుతున్న అనంతవరం, కొవ్వాడ తదితర ప్రాంతాల్లో ప్రణాళికాబద్ధంగా పరిశ్రమలు స్థాపిస్తామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి 12 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రాగా అందులో లక్షల కోట్లు విశాఖ పరిసర ప్రాంతాలకే వచ్చాయని వివరించారు. అనంత పద్మనాభస్వామి ఘాట్ రోడ్లో విద్యుత్ దీపాలను, కొండపై మంచినీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. పద్మనాభం మండలం టీడీపీకి కంచుకోటని, పార్టీ ఆవిర్భావం తర్వాత ఒక్కసారి మాత్రమే ఈ మండలంలో మెజారిటీ తగ్గిందని గుర్తు చేశారు. అనంతరం గ్రామ పంచాయతీ స్వయం సమృద్ధి లక్ష్యంగా సర్పంచులు, కార్యదర్శులకు జరుగుతున్న శిక్షణా తరగతులను సందర్శించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మండల మొత్తం కూడా అన్ని గ్రామాల నుంచి అందరు నాయకులతో మాట్లాడి మీ అందరి అభిష్టం మేరకు ఈ కమిటీని నియామకం చేయడం జరిగింది. మీ అందరూ కూడా హర్షధ్వానాల ద్వారా వాళ్ళకి మీ ఆశీస్సులు అందజేయాలని కోరుకుంటా ఉన్నాను. తెలుగుదేశం పార్టీ మరి అది ఒక పేదవాడి గుడ్డు చప్పుడు. ఇట్లా ఎక్కడికి వెళ్ళా కూడా మనం చేసిన పనులు మన కళ్ళ ముందు కనిపిస్తా ఉన్నాయి. అదే రోజు మనం ఏదైతే ఇప్పుడే మనం పద్మనాభస్వామి ఘాట్ రోడ్ ఉంది, గతంలో ఎవరైనా భక్తులు పైకి వెళ్ళాలంటే వాళ్ళకి కిందే దేవుడు కనిపించేవాళ్ళు, అంత ఇబ్బంది పడుతూ పైకి వెళ్లాల్సి వచ్చేది. ఆ రోజు దాన్ని మనం అనుకొని ఆ ఘాట్ రోడ్డుకి నిర్మాణం మనం మొదలు పెట్టాం. దాదాపు 70% కంప్లీట్ చేస్తే కూడా 5 ఏళ్లు 19 నుంచి 24 దాకా ప్రభుత్వం, వైఎస్ఆర్ ప్రభుత్వం ఉంటే కనీసం దాన్ని పూర్తి చేయకుండా వదిలిపెడితే ఈ రోజు భక్తులు ఎంతో సంతోషంగా పైదాకా కూడా కొండపైకి కూడా కార్లో అయితే బైకుల్లో కానీ హ్యాపీగా వెళ్లే విధంగా ఈ రోజు ఆ రోడ్డు కంప్లీట్ చేసుకున్నాం. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి నిన్న 24 వరకు కూడా మొత్తం 10 ఎలక్షన్లు మనం ఎదుర్కొన్నాం. 83, 85 నుంచి, అలాగే 85 తర్వాత మళ్ళీ ప్రతి 5 ఏళ్లకి 89, అలాగే 94, 99, 2004 అక్కడి నుంచి నేను 24 దాకా మొత్తం 10 ఎలక్షన్లు. 10 ఎలక్షన్ల కాలం కేవలం 3 ఎలక్షన్లు, 2004, 2009 అలాగే 2019. ఆ 3 ఎలక్షన్లు తప్ప మిగతా అన్ని ఎలక్షన్లు కూడా తెలుగుదేశం పార్టీకి బ్రహ్మరథం పట్టిన నియోజకవర్గం ఏదైనా ఉంది రాష్ట్రంలో అంటే అందులో. కాసేపు విరామం. అందమంటేనే ఆడవాళ్లు, మరి మన ఆడవాళ్లకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం, అందానికి
అందానికి ప్రతిరూపం ఆభరణం ఆభరణం అసలు రూపం గోవింద జ్యువెలరీస్ గోవింద జ్యువెలరీస్ గోవింద జ్యువెలరీస్ గోవింద జ్యువెలరీస్ సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. ప్రముఖ దినపత్రిక ప్రచురించిన కథనాలపై కుట్రపూరితంగా కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని విజయనగరం జిల్లా రాజం ప్రెస్ క్లబ్ ఖండించింది. ఈ సందర్భంగా పాత్రికేయులు తప్పుడు కేసులతో సోర్స్ ఇవ్వాలని, పోలీసుల వేధింపులు నివారించాలని ఆందోళన చేపట్టారు. పత్రికా స్వేచ్ఛను అనగదొక్కద్దంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పత్రికా స్వేచ్ఛకు సంఖ్యలు వేస్తూ పత్రికా రంగంలో పనిచేస్తున్న రిపోర్టర్లను కూటమి ప్రభుత్వం బెదిరిస్తోందని ఆరోపించారు. ప్రజా వ్యతిరేక పనులు చేసేటప్పుడు ప్రశ్నించే హక్కు రాజ్యాంగం కలిగించిందని గుర్తు చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ విధానాలను మార్చుకోవాలని సూచించారు. అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. కావాలని అడుగుతున్నారు సార్. సోర్స్ పేరు అంటే మా ఎవరైతే ఎడిటర్ ఉన్నారో ఎడిటర్ మీద వాహన కాలుష్యాన్ని తగ్గించడం ద్వారా స్వచ్ఛమైన గాలి పొందగలుగుతామని జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి పేర్కొన్నారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో 3వ శనివారం స్వచ్ఛమైన గాలి అనే అంశంతో పెద్ద చెరువు గట్టున ఉన్న గాంధీ విగ్రహం వద్ద నగరపాలక సంస్థ చేపట్టిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ముందుగా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం నగరపాలక సంస్థలో ఉత్తమ సేవలందించిన 12 మంది పారిశుద్ధ్య కార్మికులను దుస్సాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు విరివిగా నాటి వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలని కోరారు. తల్లిదండ్రులు పిల్లలకు కాలుష్యం మీద అవగాహన కల్పించి భావితరాలు పరిశుభ్రమైన వాతావరణం అందించే దిశగా కృషి చేయాలన్నారు. విజయనగరం పట్టణంలో నగరపాలక సంస్థ ద్వారా సుమారు 50,000 పండ్ల మొక్కలు పంపిణీ చాలా ఆనందదాయకమని తెలిపారు. అనంతరం గాంధీ విగ్రహం ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ నలనయ్య, జిల్లా కాలుష్య నియంత్రణాధికారిణి సరిత, ఇతర అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా ఈరోజు ఈ వారం మనకి క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ తీసుకున్నాం మనం. సో ఇక్కడ మనకు క్లీన్ ఎయిర్ అనేది మనం జనరల్గా ఒక నోషన్ ఉంటుంది, ఏంటి ఇండస్ట్రీస్ ఒకటే పొల్యూట్ చేస్తానే మనకి అనేది కాదు. ప్రతి ఒక్కరం కూడా మన ఎయిర్ను పొల్యూషన్ కోసం ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేస్తూనే ఉన్నాం. సో ఈ పొల్యూషన్ మనము ఆపాలి. ఇప్పుడు ఆపకపోతే మనకు భావితరాలకు ఇచ్చే మన ఆస్తులు ఏమున్నాయంటే మన పొల్యూషనే ఇస్తాం. మనం ఎలా పొల్యూషన్ చేస్తున్నాము? ఫస్ట్ మన వాహనాల నుంచి. మన వాహనాలను మన కార్పొరేటర్ను సరిగా ట్యూన్ చేసుకోకపోవడంతో మొట్టమొదట మనం పొల్యూషన్ కారణం అవుతున్నాం. మన ఇంటి ఏదైతే చెత్త జనరేట్ అవుతుందో ఆ చెత్తను సరిగా మనము డిస్పోజ్ చేయకపోవడంతో రెండో పొల్యూషన్ కారణం అవుతున్నాం. 3 మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోకపోవడంతో ఆ దుమ్ములు వేయడము, దీంతో మనం 3వ పొల్యూషన్ కారకమవుతున్నాం. సో ఇవన్నీ మన పెట్రోకెమికల్స్ ఏదైతే గాలిలోకి వదులుతున్నామో, మనం క్రియేట్ చేసే పొల్యూషన్, ఇవన్నీ 3 విధాలుగా మనకు ఎఫెక్ట్ చేస్తాయి. ఒకటి, గాలిని పొల్యూట్ చేయకుండా వాతావరణంలో ఉండే టెంపరేచర్ని కూడా పెంచుతాయి. సో టెంపరేచర్ పెంచడంతో మనకు గ్రీన్ హౌస్ గ్యాస్ ఎఫెక్ట్ వచ్చేసి అగ్రికల్చర్ ఎఫెక్ట్ అవుతుంది. అలాగే సోలార్ క్యాప్స్, మనకి ఏదైతే పోలార్ క్యాప్స్ ఉన్నాయో, ఐస్ క్యాప్స్ ఉన్నాయో, అవి మెల్ట్ అవుతూ మన తీర ప్రాంతం ఏదైతే ఉందో అది ఎఫెక్ట్ అవుతుంది. చూస్తున్నాం ఇప్పుడు తీర ప్రాంతాలు ఎలా ఎఫెక్ట్ అవుతున్నాయో. రెండోది ఏంటి, భూమిని మనము కాలుష్యం చేస్తున్నాం. భూమిని కాలుష్యం చేసే వచ్చేది ఏంటి, మనం తినే ఆహారంలోకి ఈ కాలుష్యం అంతా వచ్చేస్తుంది. ఇది సో మన ఆరోగ్యం మీద మళ్ళీ ఎఫెక్ట్ ఉంటుంది.
మూడోది భూమి లోపల ఉన్న నీళ్ళను కూడా కాలుష్యం చేసేస్తున్నాం. సో దానివల్ల ఏమవుతుంది, మనకు ఫ్యూచర్ జనరేషన్స్కు క్లీన్ వాటర్ లేకుండా పోతుంది. ఒకప్పుడు మనం డైరెక్ట్గా బోర్ల నుంచి తాగే హ్యాండ్ పంప్స్ ఉంటే, హ్యాండ్ పంప్స్ ఒక 15 ఏళ్ళు, నేను చిన్నప్పుడు కూడా 15 ఏళ్ళు 20 ఏళ్ళ క్రితం కూడా హ్యాండ్ పంప్స్ నుంచి నీళ్లు తాగుతున్నాం. ఇప్పుడు హ్యాండ్ పంప్స్ నుంచి తాగితే వెంటనే మనకు థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది. 20 ఏళ్ల క్రితము వాటర్ కొనాల్సిన పరిస్థితి వస్తుంది అని మా ఇంట్లో మా అత్త చెప్పేది. అది నిజమైపోయింది. అది వాటర్ కొంటూ ఇప్పుడు తాగుతున్నాం. ఆశ్చర్యం వేస్తుంది మనకి. ఇవన్నీ కారణం ఎవరో కాదు, మనమందరం కూడా చాలా ఒక చెయ్యి వేసి కాలుష్యాన్ని పెంచాం. సో ఇప్పుడు మనం గుర్తించాం, ఈ కాలుష్యాన్ని నివారించాలి. మన ఫ్యూచర్ జనరేషన్స్కి మనం ఇచ్చే ఆస్తుల కంటే క్లీన్ ఎయిర్, క్లీన్ ఎన్విరాన్మెంట్ ఇవ్వాలి అని చెప్పి గుర్తించాం. దీనికోసం మన గౌరవ ప్రధానమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి 3వ శనివారం కూడా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా ఒక ప్రోగ్రాం, మనకి ఒక అవేర్నెస్, మనం క్లీన్గా ఉండాలి, గ్రీన్గా ఉండాలి, ఫ్యూచర్ జనరేషన్కి మంచి జీవించే వాతావరణాన్ని ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు ఒక ప్రోగ్రాం తీసుకొచ్చారు. ఇది హోలీ యాక్టివిటీ, మంచి పవిత్రమైన యాక్టివిటీ ఇది. సో దీంట్లో నేను ప్రముఖులనే కాకుండా పిల్లలను ముఖ్యంగా కోరుతున్నా, బికాజ్ యు ఆర్ ది అంబాసిడర్స్ ఫర్ ది ఫ్యూచర్. మీరు కొంచెం గమనించుకొని మనము ఏమేం కాంట్రిబ్యూట్ చేస్తున్నాం పొల్యూషన్కి అనేది చూసుకొని అవన్నీ కూడా మీరు కంట్రోల్ చేయడం కాకుండా మీ కుటుంబాల్లో కూడా మీరు అవేర్నెస్ తీసుకొని రావాలి. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వ్యాపార వాణిజ్య పరంగా విజయనగరం జిల్లా రాజంపట్టణం దినదినాభివృద్ధి చెందుతుంది. అయితే దీన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది స్వార్థపరులు రాజకీయ పైరవీలతో అక్రమ కట్టడాలు చేపట్టి రెచ్చిపోతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వాణిజ్య సముదాయాలు నిర్మించడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. మున్సిపాలిటీ జారీ చేసిన ప్లాన్ అప్రూవల్ ప్రకారం షీల్డ్ ఫ్లోర్ సెల్లార్ లేకుండా ఏకంగా 5 అంతస్తుల భవనం నిర్మించారు. కోట్ల రూపాయలు వెచ్చించి మున్సిపాలిటీతో ఒప్పందమైన మార్టిగేజ్ని విడుదల చేయకుండా, ఆక్యుపేషన్ అనుమతులు తీసుకోకుండా విచ్చలవిడిగా వ్యాపార సంస్థలకు అప్పగించడంతో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న కమర్షియల్ కాంప్లెక్స్లతో ట్రాఫిక్ ఇబ్బందులు తరచూ తలెత్తడంతో స్థానికులు చైతన్యంతో పెద్ద ఎత్తున మున్సిపల్ ఆఫీసును ముట్టడించి ఫిర్యాదులు చేయడంతో అసలు విషయం బయటపడింది. దీంతో యజమానికి నోటీసులు జారీ చేసిన అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రధానంగా పాలకొండ రోడ్డు, శ్రీకాకుళం రోడ్లు హాస్పిటల్స్, వాణిజ్య వ్యాపార కేంద్రాలుగా ఇవాళ ఉన్నాయి. ఆ వాణిజ్య కేంద్రాలు ఈవేళ బట్టల షాపులు అవ్వచ్చు, లేదంటే సెల్లార్లు లేకుండా ఈవేళ నిర్మాణం చేస్తున్న షాపులు, ఆ సెల్లార్ల కిందనే నిబంధనలకు విరుద్ధంగా టౌన్ ప్లాన్ ఆఫీసర్లు ఎటువంటి నిబంధనలు పాటించకపోయినా వాళ్ళు యథేచ్ఛగా ఈవేళ బిల్డింగ్లు ఆక్రమణ చేసి కడుతున్న పరిస్థితి ఉంది. వాహనాలు రోడ్ల మీద నిలబెట్టి ఈవేళ 100ల కొద్దీ వాహనాలు ఉండిపోయిన పరిస్థితి ఉంది. మరోపక్క ఈవేళ అక్రమంగా నిర్మాణం ఫుట్పాత్ మీదే ఈవేళ కొన్ని ఇల్లులు నిర్మాణం జరిగిపోతున్నాయి. అదేవిధంగా ప్రైవేట్ షాపులు నిర్మాణం జరిగిపోతున్నాయి. ఫుట్పాత్ మీదే మొత్తం వ్యాపారాలు జరుగుతున్న పరిస్థితి ఉంది. దీని మీద ప్రభుత్వ యంత్రాంగం, అధికారులు తక్షణమే స్పందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. బిల్డింగ్ రూల్స్ ప్రకారము GOMS నెంబర్ 119 ప్రకారము టౌన్ ప్లానింగ్ రూల్స్ అమలు చేస్తాం. ఏది కూడా డీవియేషన్ జరగకుండా చూస్తాం. అన్నీ కూడా రూల్ ప్రకారమే చేస్తామని తెలియజేస్తున్నాం. వాళ్ళకి ఒక నోటీస్ ఇచ్చామండి. ఫస్ట్ నోటీస్ కాబట్టి ఇంకొక 7 రోజుల్లో ఇంకొక నోటీస్ ఇస్తామండి. 15 డేస్ తర్వాత దాని మీద చర్యలు. ఆ బిల్డింగు కన్స్ట్రక్షన్ ఏంటంటే గ్రౌండ్ ఫ్లోర్లో వాళ్ళు విడిచిపెట్టాలి, కానీ పార్కింగ్ ప్లేస్ ఉంచాలి. వాళ్ళు క్లోజ్ చేశారు కాబట్టి దానికి నోటీస్ ఇవ్వడం జరిగింది. నేను స్వయంగానే వెళ్ళి తనిఖీ చేశాను, చూశాను కూడా. అప్పుడే నేను చెప్పాను ఏంటంటే అది వాళ్ళకు ఉండకూడదు, వాళ్ళు వ్యతిరేకంగా కట్టారంటే రూల్స్కి వ్యతిరేకంగా కట్టారు కాబట్టి దానికి నోటీస్ ఇద్దామండి అని చెప్పాను. దాని మీద ఓకే అని మా టీపో గారు చెప్పారు. కాబట్టి ఇంకా 7 డేస్లో ఇంకొక నోటీస్ కూడా జారీ చేయడానికి మేము అనుకుంటున్నామండి. ఎటువైనా సరే డీవియేషన్ జరగకుండా మేము చూస్తామండి. డీవియేషన్ జరిగితే ఎట్టి పరిస్థితులు మేము నోటీసులు సెలవు చేస్తాము. దాని మీద యాక్షన్ కూడా తీసుకుంటాం. మన్యం జిల్లాలోని కొన్ని పాఠశాలలు, హాస్టళ్లలో విద్యార్థులు అనారోగ్యానికి గురైన విషయం తెలుసుకున్న వెంటనే గిరిజన మంత్రి గుమ్మడి సంధ్యారాణి సాలూరు ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్కి వెళ్లి పిల్లల ఆరోగ్య పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు. మొత్తం 21 మంది విద్యార్థులు ప్రస్తుతం సాలూరులో చికిత్స పొందుతున్నారు. వీరిలో 2 విద్యార్థులు జాండీస్తో, 1 విద్యార్థి మలేరియాతో బాధపడుతున్నారు. మిగిలిన విద్యార్థులు సాధారణ జ్వరం, అలసట వంటి తేలికపాటి సమస్యలతో ఉన్నారని వైద్యులు మంత్రికి వివరించారు. PSCలలో వైద్యుల సమ్మె కారణంగా వివిధ పాఠశాలల విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చిన రోగులను సాలూరు CHCకి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని వైద్య సిబ్బందిని తగిన సదుపాయాలతో సేవలు అందించాలంటూ ఆదేశించారు. ప్రతి విద్యార్థి ఆరోగ్యం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమైందని
పిల్లలు త్వరగా కోలుకొని తిరిగి పాఠశాలలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. రాజ్యాంగాన్ని, న్యాయ వ్యవస్థ గౌరవాన్ని, లౌకికవాదాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని విజయనగరం జిల్లా రాజాంలో మాదిగ పోరాట సమితి సభ్యులు పిలుపునిచ్చారు. దళిత సామాజిక వర్గానికి చెందిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయిపై దాడిని ఖండిస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం రాజాం తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో ఉన్న వ్యవస్థలన్నీ రాజ్యాంగబద్ధంగా నడవని సందర్భాలలో న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకునే విధంగా రాజ్యాంగం న్యాయ వ్యవస్థకు ప్రత్యేక అధికారాలు కట్టబెట్టిందని పేర్కొన్నారు. అలాంటి అత్యున్నత న్యాయ వ్యవస్థకు ప్రథమ ప్రతినిధిగా ఉన్న న్యాయమూర్తిపై దాడికి ప్రయత్నించడం క్షమించరాని నేరమని తెలిపారు. సుప్రీంకోర్టు జడ్జిపై జరిగిన ఘటన చాలా అమానుషమైన ఘటనని, ప్రజాస్వామ్యంపై దాడిగా పరిగణలోకి తీసుకుని దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాదిగ పోరాట సమితి సభ్యులు పాల్గొన్నారు. నీటిపారుదల రంగంలో ప్రణాళిక, విధాన రూపకల్పన, సమగ్ర సమాచారం కోసం కేంద్ర ప్రభుత్వం 5 ఏళ్లకోసారి చిన్ననీటి వనరుల గణన నిర్వహిస్తుందని జిల్లా ముఖ్య ప్రణాళికాధికారి పొదిలాపు బాలాజీ అన్నారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఉన్న నీటి వనరుల గణనకు మండలాల వారీగా సంబంధిత సిబ్బందికి శిక్షణ ఇచ్చి సర్వే చేయిస్తున్నామని తెలిపారు. చిన్ననీటి వనరులు ఎన్ని ఉన్నాయనేది గుర్తించి నీటి లభ్యతను అంచనా వేసి తద్వారా భవిష్యత్తులో మరిన్ని ప్రణాళికలను రూపొందించడానికి వీలవుతుందన్నారు. గతంతో పోలిస్తే ఈ 5 ఏళ్లలో బోరుబావుల సంఖ్య భారీగా పెరిగిందని, అన్నింటినీ నమోదు చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే 50% పనులు పూర్తయ్యాయని, అతి త్వరలోనే మిగతా పనులు కూడా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. మన జిల్లాలో ఉన్నటువంటి చిన్న నీటి వనరులకు సంబంధించిన గణన జరుగుతుందండి. ఇప్పుడు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ చిన్న నీటి వనరుల గణన అనేది మైన్ ఇరిగేషన్ సెన్సస్ అంటాం, ఇది చేస్తూ ఉంటారు. మైన్ ఇరిగేషన్ అంటే 2400 హెక్టార్ల కంటే తక్కువ పరిమాణంలో ఇరిగేషన్ చేసే సోర్సెస్ అన్నింటినీ కూడా మైన్ ఇరిగేషన్ సోర్సెస్ అంటారు. అంటే చెరువులు, ప్రధానంగా చెరువులు వస్తాయి, అలాగే ఈ బోర్వెల్స్ వస్తాయి. మనకి విజయనగరం సంబంధించి 2017-18లో చేసాం, మళ్ళీ 23-24 రెఫరెన్స్ ఇయర్గా ఇప్పుడు చేస్తున్నాము. ఈ గతంలో ఉన్నటువంటి బోర్వెల్స్తో పాటు ఈ 5 సంవత్సరాల్లో కొత్తగా ఏమైనా బోర్వెల్స్ వేసినట్లయినా, లేకపోతే గతంలో ఉన్న బోర్వెల్స్ ఏవైనా క్లోజ్ అయిపోయినా వాటికి సంబంధించిన అప్డేటెడ్ వివరాలు ఇప్పుడు తీసుకుంటుంటాం. అలాగే చెరువులకు సంబంధించిన వివరాలు కూడా, చెరువులు ఎంత పరిమాణంలో ఉన్నాయి, చెరువులు నీటి పరిమాణం ఎలా ఉంది, ఇప్పుడు ఇంతకు ముందు ఎలా ఉండేది, అలాగే వాటి తలకు విస్తీర్ణం ఎంత ఉంది, ఇంతకు ముందు ఇప్పుడు ఎలా ఉంది, ఏమైనా విస్తీర్ణం తగ్గిందా, నీటి పరిమాణం తగ్గిందా, ఇట్లాంటివన్నీ కూడా డేటా తీసుకోవడం జరుగుతుందండి. దీని ప్రకారము భవిష్యత్తులో అంటే ఎంత నీరు అనేది మనం ఇవ్వగలం ఇరిగేషన్ సోర్సెస్ ద్వారా, చిన్న నీటి వనరుల ద్వారా అనేది ప్రభుత్వం అంచనా వేయటము, దానికి సంబంధించిన ఇరిగేషన్ ప్రాజెక్టులో నిర్మాణం కానీ, లేకపోతే వాటికి సంబంధించిన ప్రణాళికలు అంటే చెరువులు పూడికలు తీయడానికి కానీ, లేకపోతే వీటికి సంబంధించిన ప్రణాళికలు వేయడానికి వీలవుద్దండి. ఈ సర్వే ప్రస్తుతం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి విఆర్ఓస్, ప్రైమరీ వర్కర్స్ అండి, సూపర్వైజర్స్, ఏఎస్ఓలు, అలాగే డిప్యూటీ తహసీల్దార్స్, వీళ్ళంతా సూపర్వైజర్స్. అందరు తహసీల్దార్లను కూడా గౌరవ కలెక్టర్ గారు కూడా గత వారంలో రివ్యూ చేయడం జరిగింది. దీనికి సంబంధించి స్పీడప్ చేయమని. ప్రస్తుతానికి ఇప్పటి వరకు మనకి 50% వరకు పూర్తయింది, ఇంకా 50% పూర్తి కావాల్సి ఉంది. ముఖ్యంగా గ్రౌండ్ వాటర్ సోర్సెస్ సంబంధించి అంటే బోర్వెల్స్కి సంబంధించి 50% కంప్లీట్ అయిపోయింది, ఇంకా 50% కంప్లీట్ అవ్వాల్సి ఉంది. అది చెరువుల వరకు 90% వరకు కూడా కంప్లీట్ చేయగలిగాం. ఈ డేటాని పక్క డేటా ఇవ్వాలని విఆర్ఓస్కి అలాగే అందరికీ కోరుకుంటున్నాం. రైతులు కూడా దీనికి సహకరించాలి. అంటే ఏవైనా సోర్సెస్కి సంబంధించిన డేటా అడిగినా మీకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం కొంచెం చెప్పగలిగితే మాకు కూడా అది వీలుగా ఉంటుంది. అలాగే వాటర్ బాడీస్కి సంబంధించి కూడా చేస్తున్నాం. అంటే ఈ మనం దేవాలయాలకు ఉపయోగించిన నీరు కానీ, మంచినీరుకి ఉపయోగించిన నీరు కానీ, ఊళ్ళో ఈ పశువులకి వాటికి ఉపయోగిస్తుంటాం చిన్న చిన్న నీటి కుంటలు, వాటి మీద కూడా సర్వే జరుగుతుంది. ఈ సర్వేలన్నీ కూడా ప్రభుత్వం ప్రణాళికలు వేయడానికి వీలవుతుంది. కాబట్టి అందరూ దీనికి సహకరించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి. రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి పత్రికలో పనిచేస్తున్న పాత్రికేయులపై అక్రమ కేసులు బనాయిస్తూ పాత్రికేయుల ఇళ్లలో పోలీసులు జులుం చేసి తనిఖీలు చేయడాన్ని సాక్షి దినపత్రిక ఎడిటర్పై కూటమి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నమోదు చేసిన కేసులను ఖండిస్తూ శనివారం శృంగవరపుకోట మండల తహసీల్దార్ కార్యాలయంలో వర్కింగ్ జర్నలిస్టులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు మాట్లాడుతూ సమాజంలో అత్యంత కీలకమైన పత్రికా వ్యవస్థ స్వేచ్ఛను హరిస్తూ
ప్రభుత్వ ఒత్తిడితో పోలీసులు సృష్టిస్తున్న భయావహ వాతావరణం రాష్ట్రంలో ప్రజాస్వామ్య ఉనికికే ప్రమాదమని తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తా కథనాలు వచ్చినట్లయితే వాటిని సరైన పద్ధతిలో వ్యతిరేకించాల్సి ఉందని, అందుకు సరైన మార్గాన్ని ఎంచుకోవాలి తప్ప భౌతికంగా దాడులకు పాల్పడడం వ్యవస్థని నిర్వీర్యం చేసే చర్యగా అభివర్ణించారు. ఈ తరహా చర్యల వలన ప్రజాస్వామ్య వ్యవస్థ పూర్తిగా భ్రష్టుపట్టిపోయే పరిస్థితి ఉందన్నారు. ఇకనైనా రాష్ట్ర పోలీస్ యంత్రాంగం రాజ్యాంగాన్ని గౌరవించి పనిచేయాలని, కూటమి ప్రభుత్వం తన తీరు మార్చుకోవాలని హితవు పలికారు. అనంతరం మండల తహసీల్దార్ శ్రీనివాసరావుకు వినతి పత్రం అందజేశారు. కొద్ది రోజులుగా వార్తలు రాస్తున్నటువంటి సాక్షి పత్రిక కార్యాలయాల్లో ఏ వార్తలు అయితే రాశారో ఆ జర్నలిస్టుల ఇళ్లల్లో తనిఖీల పేరుతో పోలీసులు వెళ్లి విచ్చలవిడిగా కార్యాలయాల్లో తనిఖీల పేరుతో గత వరుసగా 6 రోజులు బట్టి ఈ తంతు కొనసాగిస్తున్నారు. ఏదైనా సరే ఏ న్యూస్ అయినా రాస్తే సోర్స్ ఇవ్వాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. సుప్రీంకోర్టు డైరెక్షన్ కూడా పక్కన పెట్టి మేము ఒక నిబద్ధతతో పనిచేస్తున్నటువంటి కార్యాలయాల్లోకి వెళ్ళి మీరు ఏ రిపోర్టర్ ఏ వార్త రాశాడు, ఏ ఆధారంగా రాశాడు, ఆ ఆధారాలు ఇవ్వండి, మీ వెనకతుల తోలక మనుషుల తోలక పేర్లు ఇవ్వండి, మీరు ఏ నిబంధనల ప్రకారం ఇది చేస్తున్నారని చెప్పి అడిగే హక్కు ఈ వ్యవస్థల్లో 4th పిల్లర్గా ఉన్నటువంటి ఈ పత్రికా విలేకరులని, పత్రికా ఎడిటర్లని అడిగే హక్కు పోలీసులుగా కూడా వారికి లేదు. ఏమైనా సరే ఎవరి మీదైనా వార్త వచ్చింది అనుకోండి, ఆ వార్తకి తగు ఖండనివ్వండి. మీరు ఏ వార్తనైతే మొదటి పేజీలో వేశారో మా ఖండను కూడా మొదటి పేజీలో వేయమని అడిగే తీరు ఈ సమాజంలో ఈ వ్యవస్థలో ఉంది. అయితే ఇవన్నీ కాలరాసి వరుసగా కేసులు కట్టడం, అక్రమ అరెస్టులు చేయడం, అర్ధరాత్రి తీసుకెళ్ళిపోవడం, జర్నలిస్టుల భార్యలకు కూడా తెలియకుండా మీరు ఎవరు ఏంటి మా ఇంట్లోకి డ్రెస్ లేకుండా వచ్చారు, మీరు పోలీసే కాదా అని అడిగితే అదొక అక్రమ కేసు కడుతున్నారు. ఇదేంటి ఈ దౌర్భాగ్య వ్యవస్థ ఎలాగెళ్తుంది ఏంటన్నది అర్థం అవడం లేదు. ఎప్పటికైనా సరే ఇలాంటి విధానాలని అరికట్టి అన్ని వ్యవస్థలన్నీ ఒక గాడిలో సక్రమంగా వెళ్ళాలి. ఏదైనా వార్తలకు సంబంధించి ఏమైనా ఉంటే మీ ఖండనలు, మీ వివరణలు ఇవ్వండి. పత్రికా విలేకరులుగా మీ ఖండనలు కూడా రాసే హక్కు మాకు ఉంది. ఏమైనా సరే లోపాలు ఉంటే మీకు న్యాయస్థానాలు కూడా ఉన్నాయి. న్యాయస్థానంలో డెఫమేషన్ కేసులు వేయొచ్చు. ఏమైనా తప్పు రాసిన విలేకరులు ఉన్నా, తప్పు రాసిన పత్రికలున్నా వాటి మీద పరువు నష్టం దావా వేసి మీ తాలూకా సంబంధిత వ్యవస్థల ద్వారా మీరు చేయాలి. కానీ నిస్సిగ్గుగా నిర్భయంగా మేమైతే డ్రెస్లో ఉన్నామని చెప్పి ప్రతి ఒక్కరి ఇళ్లలో దూరిపోతే మా జర్నలిస్టులు ఏమవుతారు ఆలోచించండి. ఒక న్యాయవాదిగా, సామాజిక పౌరుడిగా నేను విధానంగా ఖండిస్తున్నాను, పోలీసుల తీరుని ఖండిస్తున్నాను. అదేవిధంగా కూటమి ప్రభుత్వం తీరు కూడా మార్చుకొని విలేకరులందరినీ కూడా మేము విలేకరుగా పనిచేస్తున్నాం కానీ, సంస్థలో పనిచేస్తున్నాం కానీ, సాక్షి కార్యాలయం కానీ, సాక్షి యాజమాన్యం కానీ మేము ఒత్తాస పలకడం లేదు. ఇందులో ఏమైనా తప్పులు ఉంటే మీరు ప్రభుత్వం తరపున కూడా వివరణలు ఇస్తే రాసే హక్కు బాధ్యత పేపర్ మీద ఉంటుంది. లేకపోతే మీరు ఈ నష్టపరిహారం కోరచ్చు, పరువు నష్టం దావా వేయచ్చు అని తెలియజేసుకుంటూ ఎప్పటికైనా సరే ఇటువంటి విధానాలని కట్టిబెట్టి జర్నలిస్టులపై దాడులు, పత్రికా కార్యాలయాల్లో సోదాలు, అక్రమ నిర్బంధాలు, అక్రమ కేసులు అరికట్టాలని కోరుతూ ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్రంలో ఒక భిన్నమైన పరిస్థితిని చూస్తూ ఉన్నాం. ఎవరైతే పత్రికా రంగంలో పనిచేస్తున్నారో వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతూ బెదిరిస్తూ వ్యవహరించడం సరైన తీరు కాదు. పాత్రికేయులు అనే వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ఎజెండా అంటూ ఉండదు. ఎలాంటి రాజకీయ ఎజెండాలు ఉండవు. వాళ్ళు ఏవైతే పత్రికల్లో ఛానల్లో పనిచేస్తున్నారో వాళ్ళ తాలూకా ఆలోచనలు తగ్గట్టుగా పనిచేస్తాం తప్ప ఎలాంటి వ్యక్తిగతమైన ఎజెండా అంటూ ఉండదు. అలాంటి పాత్రికేయుల మీద కూడా అక్రమ కేసులు బనాయించి అర్ధరాత్రి వేళ వాళ్ళ కుటుంబీకుల మీద కేసులు కట్టి విచారణ పేరుతో భయభ్రాంతులను గురి చేయడం అనేది ఇది తప్పు. ఈరోజు వ్యవస్థలో ఉన్నటువంటి ప్రధానమైన భాగాల్లో పాత్రికేయ వ్యవస్థ కూడా చాలా ముఖ్యమైనది. అలాంటి పత్రికా వ్యవస్థని పూర్తిగా చేతులు కట్టేసి సంఖ్యలు విధించి మేం చెప్పినట్టుగా పనిచేయాలని చెప్పి ప్రభుత్వం చూడటం ఇది సహేతుకం కాదు. ఈ తీరు మారాలి. ఇలాంటి వ్యవస్థ వల్ల పూర్తిగా వ్యవస్థలు కూలిపోయే ప్రమాదం ఉన్నది. పత్రికా స్వేచ్ఛను హరించడం అంటే అది ప్రజల స్వేచ్ఛను హరించినట్టే. ఎక్కడ ఏం జరుగుతుందో తెలియజెప్పడం పాత్రికేయులుగా మా బాధ్యత. అది నిర్వర్తిస్తున్నామా తప్ప మేము ఎవరికి అనుగుణంగా లేదా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నామనే ఆలోచన మాత్రం తగదు. ఇప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం తన తీరు మార్చుకోవాలి. అలాగే పోలీసులు కూడా ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ చాలా స్పష్టంగా ఉన్నాయి. పాత్రికేయుల మీద కేసులు, అక్రమ కేసులు బనాయించడం తప్పు, అక్రమ కేసులు పెట్టకూడదు, డ్యూటీలో ఉన్న రిపోర్టర్ల మీద కేసులు బనాయించడానికి వీలు లేదని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నా సరే వాటన్నిటినీ పక్కన తోసేసి అర్ధరాత్రి వేళ ఒక కొత్త రాజ్యాంగాన్ని సృష్టించి అందుకు అనుగుణంగా కేసులు పెడుతూ బెదిరిస్తూ ఇలాగా హనానికి పాల్పడుతున్నారు. ఇది పద్ధతి కాదు. దయించి ఎక్కడైనా సరే పోలీసులు తీరు మారాలి. అలాగే ప్రభుత్వాలు కూడా తన తీరు మార్చుకుని ప్రజాస్వామ్య వ్యవస్థను పరీక్షించే విధంగా పనిచేయాలని కోరుతూ ఉన్నాం.
ముఖ్యాంశాలు మరోసారి. వైభవంగా పైడితల్లి అంబలం పూజ. జిల్లా ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని పూజలు నిర్వహించిన మధ్యసిరి సహస్ర. అవగాహనాత్మకంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం. వాహన కాలుష్యం తగ్గించి విరివిగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చిన కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి. మన్యం జిల్లాలో విద్యార్థుల ఆరోగ్యంపై ఆరా తీసిన మంత్రి సంధ్యారాణి. మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు ఆదేశాలు. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి MM న్యూస్.